హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో బేబీ కార్న్ ఫ్రై చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎట్లా తయారు చేసుకుంటారో చూపిస్తానండి. బేబీ కార్న్ ఎవరైతే వెయిట్ తగ్గాలనుకుంటున్నారో వాళ్ళు తింటే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి వెయిట్ తగ్గడం కోసం. ఫస్ట్ అయితే ఇట్లా మనం బేబీ కార్న్ అయితే తీసుకోవాలండి. అవి మనం ముక్కలుగా అయితే కట్ చేసుకొని నీట్గా కడుక్కొని ముక్కలు కట్ చేసేసుకొని పెట్టుకోవాలండి బేబీ కార్న్ని. ఈ బేబీ కార్న్ తినడం వల్ల షుగర్ అయితే మనకి కంట్రోల్లో అయితే ఉంటుందండి. ఇందులో విటమిన్ ఏ, బి, ఈ అయితే ఉన్నాయండి. ఇది హెల్త్‌కి చాలా మంచిదండి. ఎవరైతే వెయిట్ తగ్గాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ డైలీ ఆహారంలో బేబీ కార్న్ చేర్చుకోవడం వల్ల త్వరగా రిజల్ట్స్ అయితే తెలుస్తుందండి. మీకు 2 మంత్స్‌లోనే వెయిట్ లాస్ అయితే అయిపోతారు. ఫస్ట్ అయితే బేబీ కార్న్ ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత 2 ఆనియన్స్ అయితే తీసుకోవాలి అండి. డీప్ ఫ్రై అయితే చేయొద్దండి. ఇట్లా నేను చూపించినట్టుగానే వండుకుంటే వెయిట్ లాస్ తొందరగా అవుతారండి. చూడండి, ఇట్లా కట్ చేసేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించి దానిపైన అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో అయితే ఆయిల్ వేసుకొని ఫస్ట్ మనం బేబీ కార్న్ అయితే కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, తక్కువే పడుతుందండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడు బేబీ కార్న్ అయితే వేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ చాలా మంచిదండి ఆరోగ్యానికి. వారంలో ఒక్కసారైనా తినడానికైతే ట్రై చేయండి బేబీ కార్న్‌ది. ఈ బేబీ కార్న్ ఫ్రై మనకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. లేదంటే మనం అట్లాగే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుందండి ఈ బేబీ కార్న్ ఫ్రై అనేది. మనం ఇది పకోడీల్లాగా డీప్ ఫ్రైగా చేసుకొని అట్లా కూడా చేసుకోవచ్చు. కానీ అట్లా అంతగా హెల్త్‌కి మంచిది కాదండి. ఇట్లా నేను వీడియోలో చూపించినట్టుగా ఇట్లా చేసుకుంటే మనకి హెల్త్‌కి మంచిదండి. వెయిట్ కూడా తొందరగా వెయిట్ లాస్ అయితే అవుతారు. ఎవరైతే వెయిట్ తగ్గాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. ఇంకొకటండి, షుగరు లెవెల్స్ అయితే కంట్రోల్లో అయితే ఉంటాయండి. ఒక వారంలో 2 సార్లు బేబీ కార్న్ తినడం వల్ల షుగరు కంట్రోల్లో అయితే ఉంటుందండి. చాలా మంచిది హెల్త్‌కి అయితే. ఫస్ట్ ఇట్లా వేపేసుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్‌లో మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసేయాలండి. వేసేసి ఇట్లా కలుపుకొని కొంచెం అయితే సాల్ట్ అయితే వేసుకోవాలండి. సిమ్‌లోనే పెట్టి చేసుకోవాలండి, లేదంటే ఆనియన్స్ అయితే మాడిపోతాయి. అందుకని ఇప్పుడు కొంచెం నేను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా, అట్లాగా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఒక్కసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి మూత తీసి మనం మళ్ళీ కలుపుకోవాలండి. ఇప్పుడు పసుపు కూడా కొంచెం వేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా అయితే మిక్స్ చేసుకోండి. ఇట్లా నేను వీడియోలో చూపించినట్టుగా చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోతుందండి. అండ్ టేస్ట్ వైజ్ అయితే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. అన్నంతో పాటు కానీ, లేదంటే చపాతీలతో పాటు కానీ, లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ మనం తినేయొచ్చండి. నాకైతే అట్లాగే ఈవినింగ్ స్నాక్స్ లాగా తినేయడం అయితే ఇష్టము. లేదంటే రోటీ ఇంట్లో ఉంటే కనుక నేను రోటీతో పాటు తింటానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే వేశాను. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొంచెం సేపు ఒక 1 మినిట్ అయితే ఇట్లా కలుపుతూ మగ్గించుకోండి. ఇలా కలుపుతూ మగ్గించుకోండి. చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇప్పుడు మనం బేబీ కార్న్ అయితే వేసేయాలండి. ఇందులో వేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసేసేయండి. ఇట్లా వీడియోలో చూపించినట్టుగా చాలా సింపుల్గా అయితే మనకి ఇది రెడీ అయితే అయిపోతుందండి. ఇట్లా బాగా మిక్స్ అయితే చేసుకోండి. కొంచెం ఆనియన్స్ అండ్ బేబీ కార్న్ ఆయిల్లో చాలా బాగా ఫ్రై అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. మనం ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా అయితే ఉంటుంది కర్రీ అయితే. దీంట్లో మనం వాటర్ ఏమి యాడ్ చేయవసరం లేదండి. ఇప్పుడు కారం అయితే కొంచెం యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అయితే నేను ఫస్టే వేసేసాను కదా ఆనియన్స్లో, అదే సరిపోతుంది. సరిపోతే మనం టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చండి. ఇప్పుడు కారం అయితే యాడ్ చేసి ఇప్పుడు మూత అయితే ఏమి పెట్టుకోవసరం లేదండి. ఇట్లాగే మగ్గించుకోండి. కొంచెం మనం సిమ్లో పెట్టి, సిమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇట్లా వేగించుకోవడం వల్ల, నిదానంగా వండుకోవడం వల్ల బేబీ కార్న్ చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. హై ఫ్లేమ్లో అయితే పెడితే మాడిపోతుంది. అందుకని నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మగ్గించుకుంటున్నాను. ఇప్పుడు గరం మసాలా అయితే కొంచెం వేసానండి ఫైనల్గా. ఆ తర్వాత కసూరి మేతి కొంచెం అయితే వేసాను. మొత్తము ఒక్కసారి అయితే బాగా మిక్స్ చేసుకుందామండి.
చూస్తున్నారు కదా, చాలా బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఎమ్మిగా చూస్తేనే తినేయాలి అనిపిస్తుందండి. కర్రీ కూడా అంతే టేస్టీగా బాగుంటుందండి. ఇక ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకుందామండి. కొత్తిమీర అయితే వేసేసి ఒక్కసారి బాగా అయితే మిక్స్ చేసేసుకొని, చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా బాగా అయితే కలిపేసుకోండి. ఇట్స్ డన్ అండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎమ్మిగా చాలా బాగుంది కదా. ఇది మనం చపాతీతో పాటు తింటే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. తినే కొంది తినాలనిపిస్తుంది, అంత బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా, ఎమ్మిగా కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.